అసలు అదేం స్టోరీ అండి? సినిమా మాత్రం అన్న రవితేజ అన్న ఫ్యాన్స్కి ఎట్లా కావాలో అట్లా చూపించిన వల్ల కొత్త ధర లేదన్నా, కొంచెం బలవంతంగా నడిపించడానికి ట్రై చేశారు తప్ప ఎక్కడ సినిమాలో జెన్యూనిటీ అనేది అయితే నాకు కనిపించలేదు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసుకోవాలి కానీ దాంట్లో లాజిక్లు మ్యాజిక్లు కావాలి. హాయ్ గాయ్స్, ఇదేంది పూల చొక్కనలాగా వచ్చింది అనుకుంటారా? ఓకే ఇప్పుడే భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ చూసి రావడం జరిగింది. సో ముందుగా డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల గారు. సో ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. సో వారి ప్రీవియస్ ఫిల్మ్స్ చిత్రలహరి కావచ్చు, నేను శైలజ కావచ్చు, చాలా బ్యూటిఫుల్ మూవీస్ అనమాట, నాకు చాలా ఇష్టం. సో ఈ మూవీ కాస్టింగ్ వచ్చేసి రవితేజ గారు, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ గారు. సో ఈ మూవీలో సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, సుధాకర్ గారు సపోర్టింగ్ రోల్గా చేశారనమాట. సో బేసికలీ సినిమా కామెడీ సినిమా భయ్య. సో కామెడీ కూడా ఎట్లుందంటే ఇప్పుడు ఈ జోకి నేను నవ్వాలా అన్నట్టుంది. సో ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే రవితేజ అన్న కామెడీ టైమింగ్, ఆయన ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్ ఉండే. కాకపోతే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కామెడీ కూడా ఒకప్పుడు సినిమాల నుంచి తీసి మీమ్స్ వేసేవాళ్ళు. సో ఇప్పుడు మీమ్స్ తీసుకుపోయి సినిమాలు వేస్తారు, మళ్ళీ అవే సినిమాలో కనిపించేటి మళ్ళీ మీమ్స్గా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఆడేయడ వైరల్ అయిపోతున్నాయి. సో రవితేజ అన్న పాత ఫిలిమ్స్తో చూసుకుంటే మరీ అంత బాగాలేదని చెప్పలేము, కానీ సో ఆ ఫిలింతో కంపేర్ చేస్తే, పాత ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే కనుక ఈ సినిమా బాగుంది. మరీ అంత దరిద్రంగా ఉందని చెప్పలేను కానీ సో బాగుంది, కొంచెం బాగుంది, కానీ ఇంకా కొంచెం బాగుంటే బాగుంటుండే. కానీ రవితేజ అన్నకి కమ్బ్యాక్ సినిమా అని మాత్రం చెప్పలేము. సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ పోయారు. యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ అందరు బాగా చేశారు. సో మెయిన్లీ వెన్నెల కిషోర్ గారు వచ్చినప్పుడు, అదేవిధంగా సత్య గారు వచ్చినప్పుడు, వాళ్ళ స్క్రీన్ పైన కనిపించినప్పుడు మాత్రం మనం నవ్వుకునే అంత మంచి కామెడీ ఉంది. పర్ఫార్మెన్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్ అయితే చాలా బాగుంది. ఎవ్వరి పర్ఫార్మెన్స్కి వేలు పెట్టేది లేదు. అన్న ఎనర్జీ లెవెల్, టైమింగ్, ఆ కామెడీ టైమింగ్, ఆ డైలాగ్ డెలివరీ, సో మాస్ మహారాజా అంటే ఇంకా అసలు మనము హోప్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. సో మ్యూజిక్, సాంగ్స్ ఓకే ఉన్నాయి భయ్య, మరీ అంత బాగున్నాయి అని చెప్పలేను, కానీ సో వినడానికి ఓకే, వన్ టైం వాచబుల్ అనేలాగానే ఉంది. సో ఫిలిం వచ్చేసి సో నెగిటివ్ విషయానికి వస్తే మోస్ట్లీ సినిమాలో చెప్పాలంటే నెగిటివ్సే ఉన్నాయి. సో ఎందుకో రవితేజ అన్న ఇట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు అది అర్థం కావట్లేదు. సో ఆడియన్స్ అయినా ఫ్యాన్స్ అయినా ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, రవితేజ అన్న మీరు మంచి స్టోరీ సెలెక్షన్, ముందు మీ ప్రీవియస్ స్టోరీ సెలెక్షన్, అందులో ఉన్న కామెడీ టైమింగ్ సో ఇప్పుడు రావట్లేదు. సో అట్లాంటి కామెడీ టైమింగ్ తోటి ఉన్న మంచి సినిమా పడితే కనుక సో చెప్పాలంటే అసలు రవితేజ నన్ను ఎవ్వరు ఆపలేదు. మరి ఓవరాల్గా ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తా, వెళ్ళండి. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ పర్సనల్ రివ్యూ మాత్రమే. సో ఈ సినిమా ఫ్యాన్స్కి, సినిమా లవర్స్కి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకొని వెళ్ళకండి. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వెళ్ళి మళ్ళీ డిసప్పాయింట్ అయ్యి రావద్దు. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు సినిమాని వెళ్ళి సినిమాలాగా ఎంజాయ్ చేసి చూడండి. చూసి మీరు కూడా మీ కమెంట్ చెప్పండి, సో సినిమా ఎట్లా అనిపించింది అనేది. నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చే అంత గొప్పవాడిని అయితే ఏం కాదు, సో నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నా. సో ఈ సినిమా వచ్చేసి వన్ టైం వాచబుల్. సో మీరు కూడా చూసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ ఫిల్మ్ లవర్గా నేను ఒకటే కోరుకుంటున్నా, సో రవితేజ అన్న కనుక మంచి స్టోరీ స్క్రిప్ట్తో వస్తే కనుక 100% హిట్ కొడతాడు. సో ఆడియన్స్గా అండ్ ఫ్యాన్స్గా మేము ఉన్నాము సో రవితేజ అన్నకి. సో రవితేజ అన్నకి నేను ఒకటే కోరుకుంటున్నా, సో మంచి సినిమా రావాలి నెక్స్ట్ సినిమా అయినా కానీ. సో ఇప్పటి నుంచి మనకి పిఆర్ మూవీ టాక్స్లో సో మీ సినిమాల గురించి ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ సంక్రాంతిలో ఇప్పటివరకు రిలీజ్ అయిన రాజసాబ్ మూవీ, మన శంకర వరప్రసాద్ కావచ్చు, రవితేజ మూవీ కావచ్చు, ఈ మూవీలో మీకు ఏ మూవీ బెస్ట్ అనిపించింది సో కింద కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.